శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ జిల్లా కార్యాలయం క్వారీ సెంటర్ నందు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషితా రాజు సారథ్యంలో ముగ్గుల పోటీలు. లలితానగర్ నామన ధనరాజ్ వీధిలో సంక్రాంతి సంబరాలు. లయన్స్ క్లబ్, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 2500 మందికి దుస్తులు పంపిణీ. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితా రాజు సారథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషితా రాజు సారథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు మన బీజేపీ జిల్లా కార్యాలయం క్వారీ సెంటర్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ముల్లపూడి రేణుక, రాష్ట్ర అధికార ప్రతినిధి వనవాసి పద్మావతి, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ముగ్గురు విజేతలుగా నిర్ణయించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ ప్రైజ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర కార్యదర్శి భూముల దత్తు, విజయవాడ రేలంగి శ్రీదేవి పద్మ, కాలేపు సత్యసాయిరం, వీర వీరాంజనేయులు, మద్దిపటి రజని, సూర్యకిరణ్, మీనాక్షి, ఎర్ర నాగదేవి, మాధవి, పెద్ద ఎత్తున మహిళలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అధ్యక్షతన లలితానగర్ కనకదుర్గ ఆలయం వద్ద జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లలితానగర్ కనకదుర్గ ఆలయం వద్ద జరిగిన ఈ సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, అయ్యల గోపి, రంకిరెడ్డి సుబ్బరాజు, ఎనుముల రంగబాబు, దొండపాటి సత్యంబాబు, వాకచర్ల కృష్ణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, ముద్రగడ కొండబాబు, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు విచ్చేశారు. ఎడ్ల బండ్ల ప్రదర్శన, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, సాంప్రదాయ కోడి పందాల సందడిని తిలకించి భోగి మంటలు వెలిగించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, కన్సులేషన్ బహుమతులను అందజేశారు. పడాల శ్రీను, మల్లా వెంకట్రాజు, ప్రసాదుల హరినాథ్, పిల్లి శ్యామ్ కుమార్, దాసరి గురునాథం తదితరులు పాల్గొన్నారు. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీద వచ్చే కోపం, భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడకపాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి, మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా.
శ్రీరామ బాలభక్త భాండాగారం నందు డిస్టిక్ V215A రీజన్ 3 జోన్ 1లో ఉన్న VCBKVR వాసవి కపుల్స్ రాజమండ్రి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిస్టిక్ V215A రీజన్ 3 జోన్ 1లో ఉన్న VCBKVR వాసవి కపుల్స్ రాజమండ్రి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు స్థానిక శ్రీరామ బాలభక్త భాండాగారము లైబ్రరీ నందు జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విఎన్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, గౌరవ అతిథిగా విఎన్ మానేపల్లి రామానుజ రామనాథ రమేష్ విచ్చేసి ఈ సందర్భంగా సభ్యులందరినీ ఉత్తేజపరిచారు. జిల్లా గవర్నర్ విఎన్ బోడా వీర్రాజు, నూతన కార్యవర్గమును ప్రెసిడెంట్గా విఎన్ మద్దుల శ్రీరామ్ గుప్తా, సెక్రటరీగా విఎన్ ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, ట్రెజరర్గా విఎన్ కంకటల రాజాతో ప్రమాణ స్వీకారములు చేయించారు. అనంతరం క్లబ్లో కమిటీ సభ్యులతో వివిధ పదవులకు ప్రమాణ స్వీకారములు చేశారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ విఎన్ఎన్ఎస్పి రాజేష్, వైస్ గవర్నర్లు విఎన్పి నారాయణమూర్తి, విఎన్సిహెచ్ సుధీర్, రీజన్ చైర్పర్సన్ ఆర్ నాగసాయి లక్ష్మి, రీజియన్ సెక్రటరీ విఎన్ఆర్ వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ విఎన్ రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి, క్లబ్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు వాసవేన్ బోడా వీర్రాజు. డిస్ట్రిక్ట్ V215A గవర్నర్ కింద 2026 సంవత్సరానికి నేను నియమించబడ్డాను. మాకు అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సిద్ధ సూర్యప్రకాశరావు గారు ఈ 2026 సంవత్సరం ఇప్పుడే ప్రారంభించుకుని మొత్తం 32 జిల్లాల నుంచి సుమారు 1,00,000 మంది మెంబర్లతో 24 దేశాల్లో మన సేవా కార్యక్రమాలు చేయటానికి కొద్ది రోజుల క్రితమే అంకురార్పణ జరిగింది. అందరూ కూడా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలని మన సమాజంలోని అన్ని వర్గాలకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా, అలాగే వివిధ జిల్లాల ద్వారా 2,000 పైచిలకు క్లబ్బుల ద్వారా సమాజానికి మేలు చేస్తూ ఇది అంతర్జాతీయ సంస్థగా వెలుగొందుతూ ఉంది. అలాగే మరి ఈ సహాయ కార్యక్రమాలన్నింటిలో కూడా క్లబ్బులు, వాటి అధ్యక్షులు, జోన్ చైర్మన్లు, రీజన్ చైర్మన్లు, గవర్నర్లు అందరూ, ఐఏసీ ఆఫీసర్లు అందరూ ఇదోదకంగా పాల్గొంటూ మరి సమాజానికి విలువైన సేవలైతే అందిస్తున్నారు. ఈ సంవత్సరం 215 జిల్లా నుంచి నేను మరి ఈ సేవా కార్యక్రమాలని మరింత విస్తృతపరచడానికి నేను ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను. ఇప్పుడు నా జిల్లాలో 60 క్లబ్బులు ఉన్నాయి. అవన్నీ కూడా సేవా కార్యక్రమాలకి ఒక్కొక్క క్లబ్బు ప్రమాణ స్వీకారం చేస్తూ వాళ్ళు సేవా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు గారు, ఐఈసీ ఆఫీసరు, అలాగే మానేపల్లి రమేష్ గారు మరొక గెస్ట్ ఆఫ్ ఆనర్గా, మా కార్యవర్గ సభ్యులు అందరూ ఈ రాజమండ్రి BKVR కపుల్స్ దానికి ప్రమాణ స్వీకారానికి మేము
ఇచ్చేసి ఉన్నాము. అలాగే మేము ఈ సంవత్సరం కొన్ని కార్యక్రమాలు మేము కూడా రూపొందించుకుని ఉన్నాము. నాకు ఇష్టమైనటువంటి నేత్రదానం. ప్రతి సభ్యుడు కూడా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేత్రదానాన్ని ప్రోత్సహించి రాజమండ్రిలో కానీ, కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ కానీ, అమలాపురంలో కానీ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులకి వాళ్ళు తెలియజేస్తే వచ్చి మరి అందులకి చూపునివ్వటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించమని ప్రతి ఒక్క సభ్యుల్ని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి రాజమండ్రి బీకేవీఆర్ కపుల్స్ క్లబ్ నుంచి నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించడానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్గా నేను రావటం జరిగింది. రాజమండ్రి నుంచి మరి ఈ క్లబ్ అధ్యక్షులుగా మద్దుల విఎస్ఎస్ఆర్ గుప్తా గారు, అలాగే కార్యదర్శిగా ఇమిడిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే కోశాధికారిగా కంకటాల మృత్యుంజయుడు రాజా గారు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. వీరు మరి ఈ 2026 సంవత్సరం వాళ్ళకి ఉన్న ఈ ఒక్క సంవత్సరంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు అయితే చేసి మరి ఈ బీకేవీఆర్ క్లబ్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసవి. అండి, ఒక కాలరు వేసుకునే అవకాశం ముగ్గురికే ఉంటుంది. మొదట మన అంతర్జాతీయ అధ్యక్షుడికి, ఆ తర్వాత జిల్లా గవర్నర్కి, మరి మూడో వ్యక్తి ఏంటంటే ఆ క్లబ్కి అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్కి మాత్రమే ఈ కాలర్ వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకంగా వారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అని, గవర్నర్ అని, అధ్యక్షుడని మనకి తెలియచేయటానికి అంటే ఒక ప్రత్యేకంగా దీన్ని ఈ విధానాన్ని అయితే రూపొందించడం జరిగిందండి. ఇది మరి మన గుప్తా గారు ఈరోజు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి వారు ఈ కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఈ కాలర్ ధరించి చేయవలసిందిగా కోరుతూ శ్రీమతి గారిని మరి వారికి ఇది చేయమని కోరుతున్నామండి. వాళ్ళు మెల్ల వేయమని. అంటే శ్రీమతి గారికి మరి పెళ్లి చేస్తున్నప్పుడు ఈయన ముళ్ళు వేశారు, కానీ ఈరోజు ఈ సేవాముళ్ళు గుప్తా గారికి మేడం గారు వేస్తున్నారు. ఎందుకని రేపు నుంచి తోడుగా ఉంటూ ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా పూర్తిగా సహకరిస్తూ నేను మీ వెంట ఉంటాను, ప్రతి కార్యక్రమం చేయండి అని చెప్పడం కోసం ఇది మేడం గారు అయితే రోజున బీకేవీఆర్ వాసవి కపుల్స్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న వారికి నేను సంసిద్ధుడై ఉన్నాను. వాసవి క్లబ్ యొక్క ఆదేశాల మేరకు ఏ కార్యక్రమాలు నిర్దేశించబడతాయో వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా చేసి మన యొక్క క్లబ్ యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. మన క్లబ్ సభ్యులందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మనం ఎక్కువ కార్యక్రమాలు చేసి మన క్లబ్కి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మనమందరూ ఒక టీమ్గా కలిసికట్టుగా పనిచేసి ఈ సంవత్సరం మన క్లబ్ యొక్క ఉన్నతికి పాటుపడదామని చెప్పి. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిరాశ్రయులు పేదల కోసం వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిరాశ్రయులు, అవసరార్థులు, పేదల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా 2వ రోజు దేవీ చౌక్ పుష్కరాల రేవులో దుస్తులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2500 మందికి దుస్తులు పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తెలిపారు. పండుగ వేళ పేదల ముఖాల్లో నూతన దుస్తులతో ఆనందాన్ని నింపాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దాతల నుంచి సేకరించిన కొత్తవి, ఉపయోగించే విధంగా ఉన్న వాటిని అందంగా కవర్లో పెట్టి అవసరార్థులకు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, రోటరీ సభ్యులు గాదే కిషోర్, అనూప్ కుమార్ జైన్, విక్రమ్ జైన్, అమీర్ పాషా, దువ్వాడ రాజా, కమలేష్ జైన్, స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ, ఎన్ని బాబు, శంకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు పుష్కర్ ఘాట్ వద్ద స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేశారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ జిల్లా కార్యాలయం క్వారీ సెంటర్ నందు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషితా రాజు సారథ్యంలో ముగ్గుల పోటీలు. లలితనగర్ నామన ధనరాజ్ వీధిలో సంక్రాంతి సంబరాలు. లయన్స్ క్లబ్, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 2500 మందికి దుస్తులు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.